రాహుల్ గాంధీ గారు కోరుతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి తెలంగాణ యావత్ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. కరెంటు విషయంలో, మంచినీళ్ళ విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ తీసుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నాను. రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నప్పుడు వర్షాలు సరిగ్గా పడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు. కృష్ణా జలాల విషయంలో, గోదావరి జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు, లూటీ చేసుకున్నాడు. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో కొంత పంట నష్టం జరుగుతుంది. బాధతో తప్పనిసరిగా ఆ పంట నష్టం తగ్గించే విధంగా, ఉన్న నీళ్ళని సరిగ్గా ఉపయోగించే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నా. కేవలం ఎన్నికలు వచ్చినాయని చెప్పి 4 నెలలు ఫామ్ హౌస్ లో వండుకొని ఈరోజు కేసీఆర్ రాష్ట్రంలో తిరిగి ఏదో మేము సరిగ్గా చేయడం లేని విధంగా ప్రచారం చేస్తున్నాడు. ఇది అబద్ధం, అసత్యమైన విషయం. ప్రతి కాంగ్రెస్ వీర సైనికుడు ప్రతి ఇంటికి తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నా. అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ, బీజేపీ ఏమీ చేయలేదు. 10 ఏళ్ల పాటు బీజేపీ తెలంగాణని మోసం చేసింది. ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి నేను ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అందరి చేతులెత్తాలే. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మనందరి ప్రియతమ నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు, అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి గారు, నా తోటి సహచర మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, అశేషంగా రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలారా, నాయకులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి ఈ సభ భారతదేశంలో జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికలకు సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేనిఫెస్టోని ఇక్కడ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనందరి ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ తుక్కుగూడ చారిత్రాత్మకమైనటువంటి సభా ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే, గత సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఇదే తుక్కుగూడ ప్రాంతం నుంచి ఆనాడు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రకటన చేసినటువంటి విషయం, వాటన్నింటినీ కూడా ఆదరించి మీరందరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 10 ఏళ్లు పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ ఆర్థిక సంక్షోభాన్ని, విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి సుడిగుండంలాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసి వెళితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 వ్యవస్థల్ని ఘాట్లో పెట్టి
మొదటి నెలలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విద్యాశాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టే కాకుండా వాటిని సరి చేసుకుంటూ మొదటి తారీఖు నాడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3,68,200 ప్రభుత్వ ఉద్యోగస్తులకి 2,77,000 మంది పెన్షనర్స్ కి మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం ఇందిరమ్మ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో మన ప్రభుత్వంలో జరిగిందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సుల్లో మహిళలు తిరిగేటట్టు ఏర్పాటు చేశాం. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు ఇచ్చాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యుల అందరికీ రాబోయే 5 సంవత్సరాల దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అలాగే రాష్ట్రంలో జీరో బిల్లుతో దాదాపు 50 లక్షల మందికి ఈ రోజు జీరో బిల్లు ఇచ్చాం. కరెంటు బిల్లు అలాగే మీ అందరికీ తెలిసిందే. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అధిగమిస్తూ కూడా ఇవన్నీ చేస్తున్నామనంటే మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి దిశ నిర్దేశం చేస్తూ ఇచ్చిన హామీలు నిలబెట్టే కార్యక్రమాన్ని చేసుకునేటట్టుగా మనల్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. ఈరోజు వారు చెప్పినటువంటి అంశాలు, దేశవ్యాప్తంగా చెప్పినటువంటి అంశాలు చూస్తూ ఉంటే కూలీలకి మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో 400 రూపాయలు వచ్చేటట్టుగా క్యాష్ సెన్సెస్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో మొదలు పెడతామని చెప్పి మొదలు పెట్టాం. ఒక విప్లవకారుడిగా ఈ దేశంలో తాడితులకి, పీడితులకి, బాధితులకి, మధ్యతరగతి కుటుంబాలకి, యువతకి, మహిళలకి అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు న్యాయ పత్రాన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ మన అందరి ముందు ఆవిష్కరింప చేశారు. అవన్నీ నిజం చేయడం కోసం తెలంగాణ మోడల్ గా ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొని రావడం కోసం మనందరం నడుం బిగించి పనిచేద్దామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. పెద్దలు భట్టి గారికి ధన్యవాదాలు చేసి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి